యువరాజా వారు స్వర్ణకి తలపెట్టిన ద్రోహానికి నాకు ఆయన మీద చాలా కోపంగా ఉండేది. కానీ ఆయన ఎలాంటి వారైనా నాకు మరిది. నేనెన్నడూ ఆయన నాశనం కోరుకోలేదు. ఎప్పుడూ ఆయనకి సరైన మార్గాన్ని చూపించమని నేను ఆ భగవంతుడిని కోరుకున్నాను. కానీ ఏం జరిగినా సరే ఆ భగవంతుడి నిర్ణయం అని అనుకోవాలి. దాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ ఉండదు. అమ్మా దుర్గమ్మ, స్వర్ణకి ఈ పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని ప్రసాదించు. ఏమైంది లక్ష్మణ్? రాణి గాయత్రి, నేను ఆవిడ్ని ఇక్కడి నుంచి ఖచ్చితంగా తీసుకెళ్ళి తీరుతాను. చూడండి, మీకు తెలియకపోవచ్చు, కానీ నేను నా కళ్ళారా చూశాను. రాజావారు ఆయన భార్య ఆవిడ పట్ల ఎంత ద్రోహం చేశారో. అప్పుడు వారికి ఆవిడ అవసరం ఉంది, కానీ ఇప్పుడు చిన్నరాజావారు మరణించిన తర్వాత వారికి ఈవిడ అవసరం ఏమాత్రం ఉండదు. ఇక మీరే ఆలోచించండి, వారు ఈవిడికి ఎంత అన్యాయం చేయగలరో. చూడండి, మీరేమనుకున్నా సరే నేను ఆవిడ్ని తీసుకుని వెళ్తాను. నేను మీ ఇద్దరిని ఆపలేకపోవచ్చు, కానీ ఒక్క మాట మాత్రం చెప్పగలను. అందుకు ఈ సమయం సరైంది కాదు. స్వర్ణ తన భర్తని పోగొట్టుకున్న దుఃఖంలో ఉంది. ఎవరా భర్త? కేవలం నుదుటి మీద కుంకుమ పెట్టగానే భర్త అనిపించుకోరు రాణి గాయత్రి. ఆ వ్యక్తి ఏనాడు ఆవిని ప్రేమించలేదు, అభిమానించలేదు, గౌరవించలేదు. అలాంటి వాడు భర్త. కానీ పేరుని పంచారుగా. అలాగే స్వర్ణకి కూడా ఆ పేరు విడిచిపెట్టి ముందుకు సాగేందుకు కాస్త సమయం పడుతుంది. సమయం కావాల్సింది ఎవరికి రాణి గాయత్రి? ఆవిడికా లేక మీకా? అదేం కాదులేండి, ఈ మహల్ నుంచి వెళ్ళిపోతే మీరు ఒంటరివారైపోతారు అనుకోవట్లేదు కదా. అంతేకాదు, మీరు మీ గమ్యాన్ని చేరుకోవడానికి కూడా బాగా కష్టపడాల్సి వస్తుంది కదా. నువ్వు ఈ విధంగా ఎలా ఆలోచించగలవు? స్వర్ణ నాకు చెల్లెల్లాంటిది. ప్రతి కష్టంలోనూ తను నాకు తోడుగా నిలిచింది. ఈ మహల్లో అందరికన్నా ముందు తనే నన్ను స్వీకరించింది. ఒకవేళ ఈరోజు స్వర్ణ లేకపోయి ఉంటే నేను రాణా గారు ఎప్పటికీ ఒకటే ఉండేవాళ్ళం కాదు. నేను స్వర్ణ కోసం నా ప్రాణాలైనా ఇవ్వగలను. మరైతే మీరు తనని ఎందుకు వెళ్ళనివ్వట్లేదు? ఎందుకంటే ఇది సరైన సమయం కాదన్న విషయం నాకు తెలుసు లక్ష్మణ్. ఇదొక రాజమహల్. ఇక్కడ మనుషులు ఒక్క మాటకి ఎన్ని అర్థాలు తీయగలరో ఎవరు ఊహించలేరు. కానీ ఒకవేళ స్వర్ణ మాయమైపోతే తను మాయమవ్వటం, యువరాజా వారి ప్రమాదం, ఈ రెండిటికి సంబంధం ఉందంటారు. అప్పుడు ఆయన మరణం ప్రమాదంగా ఉండదు లక్ష్మణ్. నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతోందా? అదే కాక ఆవేశంలో నుదుటన కుంకుమ పెట్టడం చాలా సులభం. కానీ కుంకుమ చెరిగిపోయిన తర్వాత ఆ నుదుటన మరొకరితో కుంకుమ దిద్దించుకోవటం అదంత సులభం కాదు. రాణి గాయత్రి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఇంకా ఇలాగే ఎదురు చూస్తూ ఉండలేను. నేను ఆవిడ్ని ఈ అగ్నిలో ఇంకా ఆహుతి కానివ్వలేను. నేను తను తీసుకుని వెళ్తున్నాను. మీరు నాకు సాయం చేసినా చేయకపోయినా. భగవంతుడా, నేను రాణాగారికి సాధ్యమైనంత త్వరగా బాగు చేయాలి. కేవలం రాణాగారు మాత్రమే లక్ష్మణ్ స్వర్ణలకి సాయం చేయగలరు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,